ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక ధర్మ సందేహం సార్. రైట్. వంశోద్ధారకుడు ఉండాలి. వంశోద్ధారకుడు ఉంటే పున్నామ నరకాల నుంచి కూడా బయట పాడేస్తాడు. ఎందుకంటే తద్దినాది కార్యక్రమాలు చేసే అర్హత మరి పురుషుడికే ఉంటుంది కాబట్టి ఆ భార్య ఖచ్చితంగా భర్తకి ఒక వారసుడిని ఇవ్వాలి అని ఖచ్చితంగా అనుకుంటాం కదా. ఇందులో ఏ డిస్క్రిమినేషన్స్ లేవు. నాకు మగపిల్లలే కావాలి, లేకపోతే అట్లాంటి అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ లేదు ఖచ్చితంగా. ఆ ధర్మాన్ని మనం పాటించటం కోసం నాకు మగబిడ్డనివ్వు, ఆడపిల్లని ఇవ్వు, మగబిడ్డను ఇవ్వు అని చెప్పటమే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. మరి ఇద్దరు నాకు ఆడపిల్లలేనండి, మరి మా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే. మరి పున్నాభ నరకాల నుంచి వాళ్ళని బయటపడేసేది ఏమిటి? వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉండాలి కదా. రైట్, మంచి ప్రశ్న. అంటే సాధారణంగా ఏంటంటే అది ఒక మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఏమంటారు నానుడి అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ నేనుగా ఖచ్చితంగా చెప్పాలి అంటే గనక ఓకే, కొన్ని క్రతువులు మనం చేయడానికి అంటే ఒకవేళ కొడుకు లేకపోయినా కూడా ఇలాంటి పితృ కార్యక్రమాలు నిర్వహించడానికి మనకి రకరకాల మార్గాలు కూడా ప్రబోధించారు. కర్తను పెట్టుకుని చేయటము, లేదా అల్లుళ్ళు ఉంటే అల్లుల్ని పెట్టుకుని చేసుకోవటం, లేదా మనవడు ఉంటే దహోత్రుడు అంటే ఆ రకంగా చేయటానికి అంటే ప్రత్యాయామాలు అనేది అయితే ఉన్నాయి, మనం ఏర్పాటు చేశారు. సో ఉన్నాయి కదా. కానీ అదే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే గనక మనము ఏమంటాం, దేవ భాషలో చెప్పాలి అంటే గనక వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదు ఆ తల్లిదండ్రులకి. ఎందుకంటే ఎప్పుడైతే కొడుకుంటాడో వాడి యొక్క వంశం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, పునరావృతం అవుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు అని చెప్పి. అంటే ఎందుకంటే ఇంక వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు కదా, ఈ ఆడపిల్లలతో ఎండ్ అయిపోయినట్టు వాళ్ళ వంశం. కరెక్ట్. సో అందుకని ఖచ్చితంగా ఇంక వీళ్ళ వంశం ముందుకెళ్లే పరిస్థితి లేదు. వీళ్ళ వంశం ముందుకెళ్ళటం లేదు అంటే అక్కడ మొత్తం అంతా అయిపోయింది, మన బ్యాలెన్స్ అంతా కూడా. అంటే మన జన్మలన్నీ పూర్తయిపోయాయి అక్కడ. నిజంగా అదృష్టం సార్ అయితే. ఖచ్చితంగా అది సాక్షాత్ దశరథుడే ఒక సందర్భంలో చెప్పడం అనేది కూడా పురాణాలు చెప్తున్నారు. ఏదో కవిత్వాలు కాదు, దశరథుడే స్వయంగా చెప్తాడు. సో అందుకని ఆడపిల్లలు అనేదాన్ని మనం ఆక్షేపణగా తీసుకోక. అయితే ఇప్పుడు కాలంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అంత భయపడే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉన్నారు. కానీ ఎప్పటికీ కూడా మనం ఒక మోస్తరు పల్లెటూళ్ళు కానీ పట్టణాలు కానీ అంటే మధ్యతరగతి పట్టణాలు ఉంటాయి కదా, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇప్పటికీ కొడుకు కోసం అల్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే కొడుకంటే ఆధారం కదా. ఇంకొక పాయింట్ లో మనం మాట్లాడుకుంటే కొడుకుంటే వాడు మనల్ని చూస్తాడు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఏదైనా సరే మన దైనందిక వ్యవహారాలు ఇప్పుడు ఒక వయసు వచ్చాక నాకు ఓపిక ఉండదు. అదే మగపిల్లాడైతే గబుక్కున బయటికి వెళ్ళి ఏదైనా గబుక్కున నాకు ఎమర్జెన్సీ అయితే చేస్తాడు అనే ఒక భావన ఉంటుంది. కానీ ఇప్పుడు నెమ్మదిగా చూసినప్పుడు ఆడపిల్ల అయినా సరే అదే రకమైన బాధ్యతలను మోయగలగటం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అనేక వేల జాతకాలు నేను చూసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏదైనా సరే అంటే ఏమంటాం, మొదట్లో ఇబ్బందులు పడినా జీవితంలో ఒక్కసారైనా వెలిగే అవకాశం వాళ్ళకే ఉంటుంది. సో అదృష్టం. ఎందుకంటే ఏమంటాం, దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయంలో వీళ్ళు బాధ పెడితే ఇంకో విషయంలో ఓదార్స్తాడు ఖచ్చితంగా. సో అందుకని అలాంటి యోగం అంటే నువ్వు బాధపడుతున్నారో పిచ్చోడో నీకు అదృష్టం ఉంది అని చెప్పి ఇండైరెక్ట్ గా దేవుడు వాళ్ళకి తెలియజేయటం. సో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మీరు అనేక మందిని మీరు చూసినట్టయితే కనుక చాలా మంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా చోట్ల ఒక వెలిగిన వాళ్ళు అందరూ ఉన్నారు. మనకి అనేక మంది స్టార్స్ కూడా తెలుసు. సో అందుకని ఆడపిల్లలు అనేది అదృష్ట యోగమే. సో అందుకని ఆడపిల్లలు అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఇవాళ రోజుల్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా మనం పెంచే విధానం మటుకు అది ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఇవాళ అల్లరిచిల్లరిగా తిరగగలిగే ధైర్యం వాళ్ళకి వస్తుంది. సరే మగపిల్లాడు అంటే ఎప్పుడు కూడా మనకి పాత రోజుల్లో కాబట్టి ఆ సామెత ఉంది, కానీ ఇప్పుడు దాన్ని మనం తీసుకోలేం కదా. తిరగక మగాడు చెడుతాడు, తిరిగి ఆడది చెడుతుంది అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు తిరగాల్సిన పరిస్థితి. సో అలా అనుకుంటే మనం బతకలేం. కానీ ఈ తిరిగే తిరుగుల్లో నీతి, నిజాయితీ, దక్షత ఉండాలి అనేది మన కోరిక. కరెక్ట్. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా మన కీర్తి ప్రతిష్టలు నిలపటం అనేది అవసరం. అయితే
ఈ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి దైవ అనుగ్రహం అనేది ఎక్కువ ఉన్నట్టు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ నానుడి ఎలా వచ్చిందో మనకి తెలియదు కానీ, అది కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే ఏం సార్? అబద్ధాలు ఆడే వాళ్ళకి ఆడపిల్లలు ఆ! పుడతారంట. మరీ హాస్యాస్పదం. మరి అదే ఏదో పెద్ద కించపరిచినట్టు ఉంటుందసలు. కదా! అంటే ఆ అది జెండర్‌కి ఏదో వాల్యూ లేదు అన్న కదా! అదో అలా శాపంలాగా. అలా వెరీ బ్యాడ్. మొదట్లో అది కొంత కించపరిచేలాగా హ్మ్. చేశారు. హ్మ్. అబద్ధాలు నిజాలు చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరి మగ పిల్లలు పుడతారా? మరి పుట్టాలి గదా! పుట్టాలి కదా! సో, అందుకని అలాంటి కొన్ని కొన్ని హ్మ్. మనని బాధించడం అనేది ఉంటుంది. హ్మ్. కానీ అవన్నీ కూడా వదిలేయండి. హ్మ్. చక్కగా ఆడపిల్ల పుడితే గర్వంగా భావించడం అనేది అవసరం. హ్మ్. అయితే ఈ ఆడపిల్లని మనం సరే మగపిల్లాడైనా సరే, ఈ ఆడపిల్లలైనా సరే క్రమశిక్షణగా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఏదో ఒక ఎగ్జాక్ట్. చిన్న రెమెడీ అనేది చెప్పండి సార్. ఇందులోనే ఈ వీడియోలోనే చెప్పండి. ఎందుకంటే పిల్లలు మాటలు వినట్లేదు అని చెప్పే తల్లిదండ్రులే ఎక్కువైపోయారు. మరి కదా! పెంపకంలో ఎంతో కొంత ఎక్కడో లోపభూయిష్టంగా ఉంది. లేకపోతే తల్లిదండ్రుల ఎందుకంటే వాళ్ళు అనుకరిస్తారు గదా! మనం ఏం చేస్తే వాళ్ళు అది జేస్తారు. రైట్. మనలో ఏదో తప్పులున్నాయి. కదా! కదా! అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. అంతేగా మన ఆ! కర్మ అనేది కూడా కొంత అందుకని ఆ! మనకి ఉన్న శాస్త్రం కూడా ఏదైనా సరే మనం పడే ఇబ్బందులు ఉన్నాయంటే ఒకటి మన పిల్లల ద్వారా పడాలి. హ్మ్. లేదా మన యొక్క రోగాల వల్ల పడాలి. ఆహా! సో, అందుకని ఆ కర్మ అనేది పిల్లల ద్వారా తొలగుతుంది. లేదా మనకొచ్చే రోగాల ద్వారా తొలగుతుంది. హ్మ్. సో, ఇవన్నీ మనని బాధిస్తున్నాయి అంటే గనక మన కర్మ వాటి చుట్టూ తిరుగుతోంది అని. ఓకే. సో, అందుకని ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఆ పెంపకం అనేది కరెక్ట్ ఉండాలి. వాళ్ళ వల్ల మన యొక్క గౌరవ మర్యాదలు అంటే ఈ వంశం ఇక్కడితో పూర్తయినప్పటికి కూడా ఈ వంశాన్ని ఎప్పుడు చెప్పుకునేలాగా ఉండాలి. కరెక్ట్. కరెక్ట్. డెఫినెట్. అయ్యో! ఆ ఇంటి పిల్లరా ఆ తీసుకో ఆ పిల్లని ఇంటి అని పిల్లలు అనాలి. అవును. ఇప్పుడంటే ఈ హ్మ్. మనం సంపాదనను వెనకాల ఉండే ఫ్లాష్ ఇవే బ్యాక్‌లు ఎప్పుడు చూస్తున్నాం ఇవే గానీ ప్యాకేజీలును. చూస్తున్నాం గానీ, ఆ రోజుల్లో అయితే అమ్మో! పలానా వాళ్ళమ్మాయి అంటే తల దించుకెళ్తుంది. లేదా హ్మ్. పలానా అబ్బాయి అంటే మంచి గుణవంతుడని. సో, ఇప్పుడు గుణం కాదు ధనం కావాలి. సో, అది సరే. కానీ నేననేదేంటంటే, ధనం అనేది మనం సంపాదించుకున్నా, సంపాదించుకోకపోయినా, గుణం అనేది శాశ్వత ధనం. ఖచ్చితంగా. సో, ఆ శాశ్వత ధనం అనేది అందరికీ ఉండాలని కోరుకుంటూ, అయితే ఏం చేస్తే అలాంటి హ్మ్. శాశ్వత గుణం. గుణం అనేది హ్మ్. మనకి హ్మ్. లభిస్తుంది అంటే గనక, హ్మ్. దీనికైతే గనక ఖచ్చితంగా చేయాల్సిందైతే గనక దుర్గాదేవి. హ్మ్. దుర్గాదేవే మనలో ఉండే అన్ని రకాలైన దుర్గుణాలని సంహరించగలిగేది. అందుకని ఖచ్చితంగా దుర్గాదేవిది చాలా తేలికైనది. ఓం దుం దుర్గాయ నమః. ఓం దుం దుర్గాయ నమః. ఇది ఒక 27 సార్లు చదివి అంటే ఎలా చదవాలి అంటే గనక ఒక చిన్న రాగి పాత్ర గాని, ఒక గ్లాస్‌లో గాని మనం ఈ ఉద్దరణ అంటాం గదా! లేదా ఉద్దరణ లేకపోతే చెంచా. ఆ నీటిని అభిమంత్రిస్తూ హ్మ్. నీటిలో చెంచా వేసాం. హ్మ్. ఓం దుర్గాయ నమః అంటే ఓం తిప్పుతూనా దుం ఇలా? దుర్గాయ నమః, హ్మ్. ఓం దుం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అలా అభిమంత్రించాం. ఆ అభిమంత్రించిన నీటిని మీ పిల్లలకి కొద్దిగా తాగిచ్చి పంపించండి రోజు. బయటికి. ప్రతిరోజు. హ్మ్. అలా ఒక్కొక్క రోజు మర్చిపోయినా పర్వాలే. ఆ! కానీ అలా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మంచి నడవడిక, దుర్గుణాలన్నీ పోవటం ఇలాంటివన్నీ ఖచ్చితంగా లభిస్తాయి. హ్మ్. ఇంకా వాళ్ళ నక్షత్రాలేమిటి? వాళ్ళ రాహు ఏమిటి? ఇంకసలు ఇవన్నీ వాటితో పక్కన పడేద్దాం. సంబంధం లేదు. ఆ! ఎవ్వరైనా సరే మీ నక్షత్రాలతో గాని, మీకు నడుస్తున్న దశతో గాని సంబంధం. దేనితో సంబంధం లేదు. హ్మ్. ఆ దశ బాగుండడం కోసమే ఇది. సో, అద్భుతం. అందుకని దుర్గాదేవిని పూజించుకోవటం అనేది అవసరం. మధ్య మధ్యలో ఏదైనా మీకు అవకాశం, తీరిక, ఓపిక ఉంటే గనక కొద్దిగా మినపగారెలు వండి మీ పిల్లల చేత కొద్దిగా నివేదనలా చూపించండి. అది షూర్. మంగళవారాలు చేయండి. హ్మ్. శుక్రవారాలు వద్దు. హ్మ్. కొద్దిగా మంగళవారాలు చేయండి. హ్మ్. సో, ఎందుకని మంగళవారాలు చేయాలంటే శుక్రవారం, మంగళవారం 2 కూడా దుర్గాదేవికి ప్రీతి అయినా కూడా హ్మ్. సాధారణంగా జాతకరీత్యా చూసుకున్నప్పుడు మీ పిల్లల్లో అలాంటి కోపగుణం గాని, లేదా ఇలాంటి మాట వినని తత్వం. మాట హ్మ్. వినని తత్వం హ్మ్. గాని ఏదైనా ఉంటే అది ఎక్కువ శాతం కుజుడే ఉంటాడు దాని బ్యాక్. ఓకే. సో, కుజు మంగళవారం అధిపతి కాబట్టి మంగళవారం చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది. రైట్ సార్. ఈ రకంగా చేసుకుంటే ఖచ్చితంగా బావుంటది. చాలా చక్కగా. ఆడపిల్లలైనా కూడా ఆ! అద్భుతమైన యోగం. అంటే ఆడపిల్లలు పుట్టడం యోగం. వాళ్ళు సరిగ్గా పెరిగితే అది ఇంకా మహాయోగం ఖచ్చితంగా కదా! ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు కదా! కదా! అందుకని హ్మ్. ఖచ్చితంగా ఈ రకంగా చేస్తే బావుంటది. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.